జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతంలో పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జి దొరకడం లేదట. ఎన్నికలకు ముందున్న నాయకుడు పార్టీ ఫిరాయించినా ఇప్పటికీ మరో నాయకుడికి పగ్గాలు అప్పగించలేకపోయిందట పార్టీ అధిష్టానం. మరి ఇన్ఛార్జ్ కూడా లేని జనసేన పార్టీ అక్కడ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇలా ముందుకు వెళ్తుంది. కీలక నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై అధినాయకత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? లీడర్ ఎప్పుడొస్తారు? అక్కడి క్యాడర్ ఏమంటుంది? జనసేన పార్టీకి మొదటి నుంచి గోదావరి జిల్లాలే ప్రధాన కేంద్రమనే ప్రచారం ఉంది. అలాంటి గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ తన కుటుంబ మూలాలున్న ప్రాంతం పెనుగొండ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి పెనుగొండ ఉన్న ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం జనసేన పార్టీ బలోపేతం కావడం లేదు. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నా వారిని కూడగట్టుకుని పార్టీ జెండాని ఎగరేసే నాయకుడు మాత్రం అక్కడ దొరకడం లేదట. కూటమి ప్రభుత్వంలో పార్టీ కలకలంగా ఉన్నా ఆ నియోజకవర్గంలో మాత్రం జనసేనకు కనీసం ఇన్ఛార్జ్ కూడా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. రెండు 2024 ఎన్నికలకు ముందు పక్కనే ఉన్న పాలకుల నుంచి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ ఆచంట జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే ఎన్నికల ముందు ఏర్పడ్డ అంతర్గత విభేదాలతో ఆయన జనసేన నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 2 ఏళ్లవుతున్నా జనసేన ఇన్ఛార్జిగా మరెవరూ బాధ్యతలు చేపట్టలేదు. వాస్తవానికి ఆచంటలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా జనసేన అభ్యర్థి జవ్వాది వెంకట విజయరాం 10% పైగా ఓట్లు సాధించారు. ఆచంట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా అప్పుడు చెరుకువాడ రంగనాథరాజు 12,886 ఓట్ల తేడాతో విజయం సాధిస్తే అప్పుడు జనసేనకు వచ్చిన ఓట్లు 13,993. ఆ తర్వాత జనసేన పార్టీ మరింత బలోపేతమై 2024 ఎన్నికల్లో ఇదే జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు అధికార పార్టీగా మరింత బలపడాల్సిన జనసేన ఆచంట నియోజకవర్గంలో బలంగా అడుగులు వేయలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గాన్ని అధిష్టానం పట్టించుకోకపోవడం జన సైనికులను కలవరపెడుతోంది. తగిన నాయకుడు దొరక్కే అధిష్టానం ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదనే అభిప్రాయం కూడా ఉంది. వాస్తవానికి ఆచంట నియోజకవర్గంలోని 4 మండలాల్లో పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా తలో దిక్కు చేస్తూ వెళుతున్నారు. ఆచంట మండలానికి జవ్వాది బాలాజీ శ్రీనివాస్, పెనుమట్ర మండల అధ్యక్షులుగా కోయ వెంకట్ కార్తీక్, పెనుగొండ మండల అధ్యక్షులుగా కొండవిటి శ్రీనివాసరావు, పోడూరు మండల అధ్యక్షులుగా రావి హరీష్ బాబు వ్యవహరిస్తున్నారు. కానీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు నిర్వహించడానికి మాత్రం ఆచంట నియోజకవర్గంలో ఎవరూ లేరా, లేకపోతే అధిష్టానమే సీరియస్గా తీసుకోవడం లేదా అనే చర్చ కొంతకాలంగా జరుగుతూనే ఉంది. గతంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆచంట నియోజకవర్గంలో జనసేన ఓటు బ్యాంకు గట్టిగానే పనిచేస్తుంది. జిల్లాలో వీరవాసరం, ఆచంట మండలాల్లో మాత్రమే అనధికార ఒప్పందంతో టీడీపీ, జనసేన నాయకులు పోటీకి వెళ్లడంతో 48 జెడ్పీటీసీ స్థానాల్లో ఈ 2 మాత్రమే దక్కించుకోగలిగాయి. వీరవాసరంలో జనసేన గెలిస్తే ఆచంటను టీడీపీ దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి ఘన విజయం సాధించాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అయితే 4 మండలాల జన సైనికులను సమిష్టిగా నడిపించేవారు లేకపోవడంతో సమన్వయం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న జన సైనికుల్లో తలెత్తుతోంది. అంతేకాదు కూటమిలో పంపకాల్లో పార్టీ అధినాయకత్వంతో అయినా మాట్లాడాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జి ఉంటేనే న్యాయం జరిగే అవకాశం ఉంటుందని స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్న నాయకుల్లో అంతర్మథనం మొదలైందట. నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు సరైన న్యాయం జరగలేదనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది. స్థానిక ఎన్నికల్లో కూడా అలాంటి అవమానం జరిగితే క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం అంటున్నారు. అలాంటి నష్టం జరగకూడదంటే నియోజకవర్గానికో పెద్ద దిక్కు ఉండాలంటున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నియోజకవర్గంలో 4 మండలాల అధ్యక్షులు కలిసి నిర్వహించగా
జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోవడం, కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని ఎప్పుడు నియమిస్తారన్న ప్రకటన మాత్రం చేయకపోవడంతో ఆచంట జన సైనికులు ఢీలా పడుతున్నారు. పక్క నియోజకవర్గం నరసాపురంలో ఉన్న నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడుకు గాని, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ లాంటి వారికి గాని తాత్కాలికంగా నియోజకవర్గ బాధ్యతలిస్తారని గతంలో ప్రచారం జరిగినా అధిష్టానం మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. రథసారథి లేకపోవడంతో 2 ఏళ్లుగా సాధక బాధకాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారట ఆచంట జన సైనికులు. మండల అధ్యక్షులతో నెట్టుకొస్తున్న జనసేన అధిష్టానం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకైనా కొత్త ఇన్ఛార్జిని నియమించాలని కోరుకుంటున్నారు. స్థానికంగా సమర్థ నాయకత్వం లేదనుకుంటే పక్క నియోజకవర్గం నుంచైనా దిగుమతి చేసుకోవాలనే సూచనలు కూడా వస్తున్నాయట. మరి ఇంకెంతకాలం రథసారథి లేకుండా నడిపిస్తారు? స్థానిక ఎన్నికల నాటికి పార్టీ బలోపేతానికి ఇప్పటికైనా జనసేన అధిష్టానం పూనుకుంటుందో లేదో పెరుమాళ్లకే ఎరుక.